ఆలోచించండి. బ్రతికున్నప్పుడు ఆయన బరువైతే, ఆయన లేనప్పుడు ఆయన లోటు. హలో గాయ్స్, వెల్కమ్ టు రియల్ టాక్ కార్నర్. సో ఈరోజు మన లైఫ్లో మనకి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఒక పర్సన్ గురించి మాట్లాడుకుందాం. ఆయనే మన ఫాదర్. సో ఒక ఫాదర్ తన జీవితం మొత్తం ఒక కుటుంబం కోసమే బ్రతుకుతూ ఉంటారు. తన కోరికలు పక్కన పెట్టి పిల్లల కోరికలు ఎలా నెరవేర్చాలా అని ప్రయత్నిస్తూ ఉంటాడు. వాళ్ళని చదివిస్తాడు, వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని లైఫ్ లాంగ్ తపన పడుతూనే ఉంటారు ఆయన. ఫైనల్లీ పెళ్లిళ్ళు చేస్తారు. కుటుంబం సెటిల్ అయ్యే వరకు ఆయన పరిగెడుతూనే ఉంటారు. కొన్నిసార్లు అందరి బాధ్యతలు పూర్తయిన తర్వాత ఆ తండ్రికి మాత్రం మిగిలేది ఒకే ఒక మూలన ప్లేస్. ఒక పూట భోజనం పెట్టడానికి కూడా ఆలోచిస్తాడు. హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా టైం ఉండదు. అండ్ ఒక గంట ఆయనతో కూర్చొని మాట్లాడడానికి కూడా ఓపిక ఉండదు. అండ్ అప్పుడు ఆ తండ్రి వాళ్ళందరికీ బరువైపోతాడు. అదే తండ్రి పిల్లలకి ఎలాంటి బాధ్యతలు పూర్తి చేయకుండా చనిపోతే అప్పుడు మాత్రం వాళ్ళ తండ్రి చూడు ఎలా వదిలేసి వెళ్ళిపోయాడు. అండ్ వాళ్ళకు కూడా మా తండ్రి చూడు ఏ బాధ్యతలు మాకేమీ ఇవ్వకుండా, మాకు ఏ ఆస్తులు ఇవ్వకుండా చనిపోయాడు. ఆలోచించండి. బ్రతికున్నప్పుడు ఆయన బరువైతే, ఆయన లేనప్పుడు ఆయన లోటు. అండ్ మధ్యలో ఆయన కూడా ఒక మనిషి అని మర్చిపోతున్నాం కదా. ఫాదర్ అంటే ఒక ఏటీఎం కాదు. అలానే ఆయనే లైఫ్ లాంగ్ బాధ్యతలు మోయాల్సిన అవసరం కూడా లేదు. ఆయన కూడా మనిషి. ఆయనకు కూడా అలసట అనేది ఉంటుంది. అండ్ ఆయనకు కూడా ప్రేమానురాగాలు కావాలి అని ఉంటుంది. ఏ రోజైనా చూడండి, మీకు ఒక పండుగ వస్తే ఫ్యామిలీ అందరికీ బట్టలు కొంటారు కానీ వాళ్ళే కొనుక్కోరు. ఇది ఎవ్రీ ఫ్యామిలీలో జరుగుతున్నదే. సో ఆయన ఉన్నప్పుడు ఆయన బరువుగాను, అండ్ ఆయన లేకపోతే అదొక లోటుగాను చూసే సిచ్యువేషన్ తేకండి ప్లీజ్. ఆయన మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినా ఆయన ఇచ్చే ధైర్యంతో బతకండి. అలా అని ఆయన పక్కన ఉంటే బరువుగా ఫీల్ అవ్వకుండా ఒక్క నిమిషం కూడా ఆయనకి టైం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. అండ్ ఎవ్రీ సాటర్డే, సండే 7 PM మీ రియల్ టాక్ కార్నర్ ఒక మంచి రియల్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతుంది. అలానే మీ రియల్ సిచ్యువేషన్ ఏమైనా మాట్లాడాలి అనుకుంటే నాకు కమెంట్లో షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంతవరకు మీ రియల్ టాక్ కార్నర్ సైనింగ్ ఆఫ్.